Mr. Welcome to 99 TV. నేను సంచనాయక్ అప్డేట్స్ చూస్తే ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల మీద నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద చర్చించి నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిటీ మీద కమిషన్ ఇచ్చిన నివేదిక మీద అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల మీద నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం కమిటీ మీద కమిషన్ ఇచ్చిన నివేదిక మీద అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర నేడు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు గ్రామం నుంచి సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. సుమారు 10 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారు. ఇక ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారు. ప్రధాని మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్